హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే సోమవారం లాగ్ అన్నమాట. అయితే ఈరోజు మార్నింగే పెడదాం అనుకున్నా కానీ లాగు కొంచెం బిజీ అయిపోయాను. ఇంక అందువల్ల పెట్టలేదన్నమాట. లేకపోతే మార్నింగే వచ్చేదండి. అందువల్ల ఇంకా ఇప్పుడు పెట్టానంటే ఇంకా నైట్ అయిపోతుందన్నమాట. అయితే ఇదేంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడేమో కాఫీ కలుపుకొని తాగుదాంలే అని చెప్పనేసి ఇదిగో పాలు అవన్నీ అయితే కలుపుకొని తాగుతున్నాననమాట. పిల్లలు కూడా లేచారు. లేస్తే ఇంకా వాళ్ళకి కూడా పాలు ఇస్తాంలే అని చెప్పని ఇదిగో వీళ్ళకి కూడా అయితే పాలు అయితే కలిపేస్తున్నాను. చిన్నోడైతే మామూలు పాలు తాగేస్తారు కదా, వాడికైతే మామూలుగా చక్కెర వేసేసి ఇస్తాను. ఇంకా అలాగే యాక్చువల్గా అయితే బూస్ట్ అయితే ఇద్దాం అనుకున్నా కానీ వీడు తాగడనమాట. తాగుతాడు కానీ ఎలాగో మామూలు పాలు తాగడం అంటే మాటలు కాదు, పిల్లలకి ఏదో ఒకటి బూస్ట్ అయినా అదైనా ఇదైనా కావాలి కదా. కానీ వీడైతే మామూలు పాలు తాగుతున్నాడు కాబట్టి హ్యాపీ అనమాట. అందువల్ల నేనేంటంటే ఇంకా చక్కెర వేసేసి ఇచ్చేస్తానమాట. మా లక్కీ అలా కాదండి, వాడికైతే బూస్ట్ అయినా కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. వాడి వరకు మామూలుగా పాలు అయితే తాగడనమాట. చక్కెర వేసి ఇచ్చినా కానీ తాగడు. ఇంకా వాడిది ఒక్కటిదే ప్రాబ్లము. చిన్న అదే విక్కీ అయితే తాగేస్తాడు కానీ లక్కీ అయితే తాగడనమాట. ఇంకా ఇదిగో ముగ్గురికి ఇలా కలిపేసి ఇచ్చేసానా. ఇంకా తర్వాత చికెన్ అయితే సండే నైట్ తెచ్చాను కదండి. ఇంకా సండే నైట్ ఏంటంటే పులుసు చేశాను. ఇంకా కొంచెం చికెన్ అయితే ఇలాగ చికెన్ పకోడా చేద్దాంలే అని చెప్పని ఇదిగో చికెన్ పకోడా అయితే చేసేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి నిద్ర లేవగానే బయట అయితే పెట్టేశాను నేను. ఇంకా అలాగే అంట్లు కూడా ఉన్నాయి, అంట్లు కూడా తోమేశాను. చూసారా అసలు ఎట్లాగంటే సరేలే ఒక్క పనే కదా అనుకునేటప్పటికి పనులన్నీ వన్ బై వన్ వస్తూనే ఉంటాయండి. చేస్తూనే వస్తూనే ఉంటాయి అనమాట. అసలు మార్నింగ్ అయితే ఎలాగుంటదంటే నా పరిస్థితి, టైం ఉందిలే అనుకున్నా కానీ ఇంకా టైం గడిచిపోతూనే ఉంటుంది అనమాట వన్ బై వన్. అప్పటికి టిఫిన్ కూడా చేయలేదు నేను, మర్చిపోతున్నానండి. దోశకి ఇడ్లీకి నానబెడదామంటే మర్చిపోతున్నాను అనమాట. సరే ఇంకేముంది ఒక్క వంటలే అనుకుంటే ఇంకా వన్ బై వన్ వస్తూనే ఉన్నాయన్నమాట. పప్పు కూడా అయితే చేసేసాను. పప్పు చేస్తాంలే, పప్పు చికెన్ అయితే తింటారు కదా అని చెప్పని ఇంకా పప్పు అయితే ఒక పక్క పెట్టేసాను. అప్పటికి వడ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే కుదరలేదనమాట. ఇంకా చివరికైతే చికెన్ అయితే ఇలాగా చికెన్ పకోడా అయితే చేసేస్తున్నాను. చికెన్ పకోడా ఏంటంటే ఫస్ట్ ఒకసారి వేస్తాను, ఇంకా సెకండ్ టైం కూడా నేనైతే వేస్తాను అనమాట. ఎందుకంటే లోపల కొంచెం బాగా ఉడుకుతుంది అని చెప్పనేసి ఇంకా వేస్తాను. ఆయిల్ మొత్తం బాగా కాగిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా అయితే ఇలాగ వేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే. ఇంకా అలాగే రైస్ కూడా అయితే అయిపోయిందండి. రైస్ కుక్కర్లో, అది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా, దాంట్లో పెట్టేశాను కదా. ఇంకా అది కూడా అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే పిల్లలకి పాపం వడ చేద్దాం అనుకున్నా కానీ టైం అయితే ఫస్ట్ అయితే ఈ ఆయిల్లోనే వడ చేసి తర్వాత ఇలాగా చికెన్ పకోడా చేద్దాము అనుకున్నా కానీ టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా వీళ్ళకేమో మోర్లో కంకి తెచ్చానా, ఇంకా కంకి ఉడకబెట్టేసి ఇంకా దాన్నే ఇచ్చాను. విక్కీ ఏమో ఇంట్లో ఉన్నప్పుడేమో కంకి తింటున్నాడు కానీ స్కూల్కి అయితే నాకు వద్దని చెప్పాడు, నాకు ఇష్టం లేదు, నేను తినను అన్నాడు. ఇంకా అలాగే దాన్ని వెనక్కి తెచ్చేసాడండి. నేనైతే తింటానులే అనుకున్నా కానీ తినలేదనమాట. ఇంకా పెద్దోడైతే తిన్నాడు కానీ చిన్నోడైతే అస్సలు తినలేదు. ఇంకా ముగ్గురికైతే ఇలాగ అన్నం అయితే వేసేసాను. చికెన్ కదా ఈరోజు. ఇంకా వాడు విక్కీ విక్కీ అయితే పప్పుతో బాగా తింటాడు కానీ లక్కీ అయితే తినడు అనమాట. కానీ ఇంకా చికెన్ కాబట్టి తింటారు. ఇదిగో టైం అయిపోతుంది, గబగబాలు వేడి వేడిగా ఉందనమాట అన్నము అలాగే పప్పు కూడా. ఇంకా ఇలాగైతే ముగ్గురము అన్నం అయితే కలిపి పెట్టేస్తానండి నేను. పిల్లలకేమో స్పూన్ వేసి ఇస్తాను, ఇంకా అదే తింటారు. మళ్ళీ అక్కడ ఏంటంటే చేతితో తిన్నారనుకోండి చేయి కడుక్కోవాలి కదా, ఇంకా అందువల్ల అంటే అవైలబుల్ కూడా ఏమి ఉండవు కదా. ఇంకా అలాగా అందువల్ల ఏంటంటే ఇంకా స్కూల్కే కదా, నేను కూడా స్పూన్ తోటే తింటాను. ఒక్కోసారి అయితే ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ అలా చేసినప్పుడు రేర్ అనమాట. ఎప్పుడో నెలలో ఒకసారి అలాగ చేతితో తింటాను కానీ మిగిలిన టైం అంతా మామూలుగా తినేస్తాను. చికెన్ అయితే నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంచెం ఇస్తాంలే అని చెప్పని. ఇంక తర్వాత పెద్దవాడికి కూడా కొంచెం ఎక్కువ వేసాను చికెను. తర్వాత చిన్నవాడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా తినడు అనమాట, వాడికి కొంచెం వేసాను. ఇంకా అలాగే క్యారేజ్లు అయితే పెట్టేసి ఇంకా నేను వెళ్ళేసి రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇలా ఉంటుందండి మార్నింగ్ అయితే, హడావిడి చిన్నగా ఉండదు అనమాట, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇక్కడేమో పిల్లల్ని అందరిని తీసుకొచ్చేసానా. నాకేంటంటే డ్యూటీ నుంచి రాగానే
ఇంకా అలా పడుకోవాలనిపిస్తుందండి. ఇంక పడుకుంటానన్నమాట నేను. ఎప్పుడో ఒకసారి ఇంకా ఏదన్నా వీడియో షూట్ చేస్తాను కానీ ఇంకా వచ్చి రాగానే పడుకుంటాను. అదే ఇంట్లో ఉన్నామనుకోండి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అలా ఉంటుంది. కానీ నా పరిస్థితి అయితే అలా కాదనమాట. ఒక్కోసారి ఏంటంటే ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం అప్పులు అయితే ఉన్నాయండి. కొంచెం కాదు బాగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఫీజులని నాకు వచ్చే జీతం కూడా సరిపోదు. ఇంకా ఒక్కోసారి ఆలోచనలు వెళ్ళిపోతారనమాట. ఆలోచిస్తే ఏమి రాదు కానీ అయినా కానీ ఇంక ఎలాగైనా కానీ ఇంకా అప్పులు ఉంటాయి కదా అవి తీర్చుకోవాలి అనేసి ఆలోచనలన్నీ ఉంటాయండి. కానీ తప్పదనమాట. కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంకా తప్పదు. ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇంక ఏం జరుగుతుందోలే చూద్దాంలే అనుకోవాలన్నమాట. ఇంకా అలాగా మీతోటి ఇంకా చాలా షేర్ చేసుకోవాలండి నేను. నాకేంటంటే ఒక్కోసారి వీడియోస్ అలాగా షూట్ చేయడం కుదరట్లేదు నాకు. దానివల్ల ఏంటంటే మీతో చాలా వరకు ఇంకా షేర్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ అండి కొంచెం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం అయితే సపోర్ట్ అయితే చెయ్యండి. ఇన్నిసార్లు అయితే అడగకూడదు కానీ అడగడంలో తప్పు లేదు కదండి. అంటే కొంచెం పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకంటూ ఎవరు లేరండి. అందువల్ల కొంచెం సపోర్ట్ చేస్తే నా పిల్లలు నేను కొంచెం ముందుకైతే మూవ్ ఆన్ అవుతాం అనమాట. అదొక్కటే రిక్వెస్ట్గా అడుగుతున్నానండి మిమ్మల్ని అయితే. అంట్లయితే నేను ఎప్పుడో ఒకసారి అంటే ఈ మధ్య అంతా కొంచెం ఎండ ఉంది కదా, ఈ ఎండలో అయితే చెమటలు కాచుకుంటూ తోమలేకపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం చల్లబడింది కాబట్టి వర్షాలు కొంచెం పడుతున్నాయి. ఇంకా దానివల్ల కొంచెం చల్లబడింది కాబట్టి ఇంకా నైట్ టైము అంట్లు తోమేసి ఇంకా ఇలాగైతే ఎప్పుడు అంట్లు అప్పుడు తోమేసి క్లియర్ అయితే చేస్తున్నాను. ఒక్కరోజు అంట్లు తోమడం మానేసినా కానీ ఇంకా నా పని అయిపోతుంది అనమాట. ఇంక ఇదిగో అంట్లన్నీ తీసేసి ఇంకా అక్కడైతే పెట్టేశాను. తర్వాత ఏంటంటే మార్నింగ్ నేను ఆల్రెడీ మినపప్పు నానబెట్టాను కదా, ఆ మినపప్పు ఏంటంటే ఇప్పుడు చేద్దాంలే అని చెప్పని వడలు ఆ మినపప్పు కూడా అయితే బయట పెట్టేశాను అనమాట. దాన్ని కడిగేసి ఇంకా మిక్సీ అయితే వేసేస్తానండి. దాంట్లో ఏంటంటే ఆనియన్స్ ఏమి వేయను అనమాట. జీలకర్ర వేసేసి కొంచెం ఉప్పు వేసేసి లైట్గా సోడా ఉప్పు అయితే వేసేస్తాను. ఇంకా అవి వేసిన తర్వాత ఇంకా అప్పుడైతే వాటిని చేస్తానన్నమాట. ప్లెయిన్ గానే చేస్తాను. మళ్ళా ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇంకా అలాగే కొంచెం అంత ఏమంటారు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామంటే బాగుంటుంది. కానీ ఇంక పిల్లలు అవన్నీ ఎగరేస్తూ ఉంటారండి. అందువల్ల నేనేంటంటే ఏమి వేయకుండా ప్లెయిన్ గానే చేస్తున్నాను అనమాట. ఒక ఆనియన్ ఉంది కదా, అదిగో ఆ కిటికీలో ఉంది కదా ఆనియను, ఇంకా దాన్ని వేసేస్తాంలే అనుకుంటున్నాను. మిక్సీలోనే వేస్తానులే అనుకుంటున్నాను. కొంతమంది అయితే అన్ని మిక్సీ కొట్టేస్తున్నారండి. అంటే ఆనియన్స్, తర్వాత వచ్చి పచ్చిమిర్చి, అలాగే మొత్తం కరివేపాకు, కొత్తిమీర, తర్వాత వచ్చి ఇంకోటి ఏమంటారు అల్లం కూడా, ఇవన్నీ అయితే దాంట్లోనే కొట్టేస్తున్నారనమాట. కానీ అలా వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఘాటుగానే ఉంటుంది. నేను అలాగా మా అక్క వాళ్ళ ఊర్లో బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట నేను. మొత్తం అలా వేసేస్తున్నారండి. మాకైతే అసలు ఏం అర్థం కాలేదనమాట. కానీ కారం అయితే తగులుతుంది. కానీ మెత్తగా అయిపోయినాయి మొత్తం వేసేసరికి. ఇక్కడేమో నాకు ఈ పిండి ఏమో మెదగట్లేదు అనమాట. ఎందుకంటే వడ కదా కొంచెం బాగా మెత్తగా వేయాలి కదా, కానీ అదేమో మెదగట్లేదు. సరే ఇంకా వల్ల కావట్లేదులే అని చెప్పని కొంచెం లైట్ గా వాటర్ అయితే వేసాను. ఇదిగో ఆనియన్ కూడా అయితే వేసేసాను అనమాట. టేస్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాంలే అని చెప్పని. పిల్లలు ఏంటంటే ఆనియన్ విడిగా వేసి తీసేస్తారు కదా, ఇలా వేసేసామంటే వాళ్ళకి తినేటప్పుడు కూడా అది వెళ్ళిపోతుంది కదా, తెలియకుండానే మెత్తగా అయిపోతుంది కదా. ఇంకా అలాగ వేసాను అనమాట. కొంచెం వాటర్ పోస్తేనే ఇంకా అది కొంచెం బాగా మెత్తగా అయితే మెదిగింది. అప్పటికి చాలా టైం అయితే పట్టిందండి మిక్సీది అది వేయటానికి. ఒక్కోసారి అంతేనమాట, అది భలే తలనొప్పి పుట్టిస్తుంది. అంటే వాటర్ అయిపోయినా కానీ ఇంకా ఇలాగ ఉంటుంది కదా, ఇంకా అలా అనమాట. అయితే మిక్సీ అయితే ఇలాగ వేసేస్తున్నాను నేను. అదేమో మెదగుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే దీన్నైతే ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకుంటానమాట. మిక్సీ చేసే దగ్గర పిల్లలేమో మళ్ళీ ఆకలి అంటున్నారు. పిల్లలైతే ఆకలి అంటున్నారు. ఇక్కడేమో పప్పు ఏం మెదగట్లేదు అనమాట. చివరికైతే పప్పు అయితే మెదిగిపోయింది. ఇంకా దీన్నైతే ఇదిగో ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని ఇంకా మిక్సీ కూడా అయితే తీసి ఇంకా అక్కడైతే పెట్టేశాను. తర్వాత దీంట్లో జీలకర్ర, అలాగే కొంచెం అంత ఉప్పు, సోడా ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని మామూలుగా అయితే చేతితోటి
వేయటం నేర్చుకున్నాను అనమాట. నేను చాలా గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు చేసేదాన్ని కానీ పిల్లలకి ఈ మధ్య చేయటం కొంచెం మానేసాను అనమాట. బడ్జెట్ లేదండి. నా బడ్జెట్ గాని ఉందంటే నేనేంటంటే పిల్లలకి నాకేంటంటే వాళ్ళు సాయంత్రం పూట స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి అన్ని చేసి పెట్టాలని నాకు ఆశ. కానీ బడ్జెట్ లేక కామ్ అయిపోతున్నాను అనమాట. ఏంటంటే ఆయిల్ కావాలి, ఇంకా పిండి వంటలు చేయడానికి ఇంకా పప్పులని ఇవన్నీ కావాలి కదండి. అవన్నీ తెచ్చుకునే స్తోమత అయితే లేదనమాట. అందువల్ల ఏంటంటే పిల్లలకి కూడా నేను ఏం చేసి పెట్టలేకపోతున్నాను. అదొక బాధ నాకు. ఇంకా ఇదిగో శాలరీ వచ్చిన ఒక 2-3 వారాలు అయితే బాగుంటుంది. కానీ ఆ తర్వాత పాపం పిల్లలకి ఏం పెట్టలేనండి. ఫస్ట్ చూసారా బాగుండి అలాగొచ్చింది. ఇంక తర్వాతది కొంచెం నీట్‌గానే వచ్చిందిలెండి. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందువల్ల కొంచెం అలవాటైతే పోయిందనమాట. ఫస్ట్‌లో అయితే ఇలా వేయడానికి భయపడేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం అయితే అలవాటయిపోయిందనమాట. అలా చేత్తో వేయటము వడలైతే. ఆహ్, ఇంకా అలాగా కాల్చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగా పిల్లలకి పాపము ఏమి కూడా పెట్టలేకపోతున్నాను. వాళ్ళు గూడా ఏంటంటే పాపం ఒక్కోసారి లేకపోతే పెద్దవాడైతే అర్థం చేసుకుంటాడు గానీ, చిన్న బాబు ఏంటంటే వాడికి అర్థం కాదు కదా. విక్కీకైతే ఇంకా పాపం వాడేంటంటే నాకు స్నాక్స్ కావాలి, అయి కావాలి, ఇయి కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏదేమైనా గాని చిన్న పిల్లోడు కదండీ! మనం అనటానికి కూడా లేదు కదా. వాళ్ళకి అర్థం అర్థం చేసుకునేంత వయసు కాదు కదా. ఇంకా పెద్దోడేంటంటే కొంచెం కొంచెం అలా అర్థం చేసుకుంటున్నాడు గానీ, వీడైతే అంతగా అర్థం చేసుకోవడంలో కొంచెం తక్కువే అని చెప్పాలనమాట. అలా ఉంటదండి నా సిట్యుయేషన్. మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ పడే వాళ్ళకే తెలుస్తుందండి ఏదైనా కానీ. ఇంకా అలా ఉంటుంది. అయితే చికెన్ పులుసు ఉండింది కదా, అది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అలాగే మార్నింగ్ పప్పు చేశాను కదా, ఆ పప్పు గూడా ఉండింది. పప్పు ఏంటంటే విక్కీకైతే పప్పు అంటే ఎలాగో ఇష్టం కదా, వాడైతే పప్పుతో తింటాడు. ఇంకా నేను అలాగే లక్కీ అయితే చికెన్ తోటి అదే చికెన్ పులుసు ఉంది కదా, ఆ పులుసుతోటైతే తింటాం. బాగొచ్చిందనమాట చికెన్ పులుసయితే. ఇంకా అలాగా అండి. అయితే వడలైతే చేసేస్తున్నాను కదా. ఇంకా అలాగే లక్కీ అయితే దీపారాజన అయితే చేసేసాడనమాట. ఒక్కోసారి ఏంటంటే వాడే చేసేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్తే చేస్తాడు వాడు. ఇంక ఇక్కడేమో ఇదైతే వేడి చేసేసాను కొంచెం అయితే, ఆ పులుసు ఉంది కదా అది. ఇంకా అలాగే వడలైతే అయిపోయినాయి. ఇదిగో పప్పు చేశాను కదా, మా విక్కీకైతే ఇవి వేసేసిన తర్వాత ఇచ్చేసాను. వాడు ఇంకా తింటా ఉంటాడు. మళ్ళా నిద్రపోతాడు కదా అని చెప్పని వాడికైతే ఇచ్చేసాననమాట. ఆ తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఈ వడలు చేసుకొని ఇంకా పులుసేసుకొని తింటామండి. ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇవ్వటం మాత్రం